హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా యాక్టివిటీస్. ఈరోజు మనం మినపగారెలు ఎలా చేయాలో చూద్దాము. ఇలా ముందుగా మినప్పప్పు అనేది నానబెట్టేసుకొని 6-7 అవర్స్ కడిగేసి నీట్గా ఇలా మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ వేసేసుకోండి. ఇలా మెత్తగా కాకుండా పొల్లుగా వచ్చేంత వరకు మనం పట్టుకోవాలండి. ఆ లోపు పచ్చిమిర్చి, అల్లం ఇలా దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొత్తిమీర కూడా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా అల్లము ప్లస్ పచ్చిమిరపకాయలు, అది గ్రైండర్లో వేసేసేయండి. మెదిగేటప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న అది మెదిగే లోపు మనం ఏం చేద్దామంటే ఇలా ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా మనకి మెదగాలండి. మరీ అంత మెత్తగా కాదు, మరీ అంత పొల్లుగా కాదు. లైట్గా మనం చేతికి పట్టుకున్నప్పుడు పొల్లుగా తగలాలండి. అలా వచ్చేంత వరకు మీరు మెదిగించుకోండి. ఇలా కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి. ఆ మెదిగిన పప్పుని తీసుకొని ఒక గిన్నెలో తీసేసుకోండి. ఇలా జీలకర్ర, ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే చిన్నగా తరుగుకున్న కొత్తిమీర, కరివేపాకు రెండు వేసేసుకొని నీట్గా మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మెత్తగా మిక్స్ చేసేసుకోవాలండి మొత్తం కలవాలంటే. దాని తర్వాత ఇలా కవర్ కానీ లేదంటే ఒక క్లాత్ తీసుకొని వాటర్ అద్దుకుంటూ చక్కగా గారె షేప్లో ఇలా మనం అనేసి కాగిన నూనెలో వేసేసుకోవడమేనండి. ఇంతే, చాలా సింపుల్గా మనకి టేస్టీ మినపగారెలు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహా యాక్టివిటీస్.